Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. ఇలా పొంగి ఉన్న దోస పిండిని తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక తవ్వ పెట్టుకోండి. తవాలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 గరిటెలు పిండి వేసుకోండి. తర్వాత దానిపై ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర అవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి బాగా కలుపుకొని ఈ ఊతప్పం మీద వేసుకోవాలి. ఇలా అన్ని వైపులా సమానంగా పడేటట్లు చూసుకొని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ సిమ్లోనే ఉంచుకొని నెమ్మదిగా 1-2 నిమిషాలు బాగా ఒక సైడ్ బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి. మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా బాగా ఒక సైడు కాలుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూసామంటే ఇలా రెండో సైడ్ కూడా కాలి ఉంటుంది. చూడండి, ఈ విధంగా కాలిందంటే చాలా బాగుంటుంది. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని వేరుశనగపప్పు చట్నీతో సర్వ్ చేసుకోండి. వేరుశనగపప్పు చట్నీ ఎలా చేయాలో నేను ఒక వీడియోలో చూపించున్నాను, చూడండి. కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, తురుము పెట్టుకున్న క్యారెట్. Thank you for watching and please subscribe to my channel and see you in my next video.